హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రెండు తెలుగు రాష్ట్రాల వైపు ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా చూస్తున్నాయి. ఈ జాతీయ పార్టీలు గెలుపు ధీమాలుగా వ్యక్తమైతే చేస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో వారి ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుంది, వారి అడుగులు ఏ విధంగా పడుతున్నాయో కొంచెం విశ్లేషణ అయితే చేసుకుందాం. మొదటగా బీజేపీ గురించి మాట్లాడుకుందాం. మొదటి లిస్టు విడుదల చేసిన తర్వాత 195 మంది అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత రెండో లిస్ట్ కోసం అయితే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. దానికోసం కూడా కసరత్తులు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల కోర్ కమిటీలతో సమావేశం అయితే అవ్వరు. నిన్న సాయంత్రం నుంచి కూడా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిపారు. మరి మొదటి లిస్టులో తెలంగాణకు సంబంధించి 9 మంది అభ్యర్థుల ప్రకటన అయితే జరిగిపోయింది. మిగతా 8 మంది కూడా 8 లోక్సభ స్థానాల నుంచి కూడా అభ్యర్థుల కోసం కూడా కసరత్తులు అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపైన కీలకంగా ఫోకస్ అయితే పెట్టి ముందుకెళ్తోంది. మొదటి లిస్టులో 9 మంది తర్వాత ఇప్పుడు రెండో లిస్టులో తెలంగాణ నుంచి ఈ 8 మంది ఎవరు రాబోతున్నారో దానికి ఒక స్పష్టత కోసం అయితే కొంత లిస్ట్ అయితే ప్రిపేర్ అవుతోంది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరైతే వినబడుతోంది. ఈయన వర్ధమానపేట మాజీ ఎమ్మెల్యే. ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి అవకాశం ఇవ్వనున్నారా అన్నట్లు కూడా కొత్త సమాచారం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అలాగే శాంతికుమార్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా పార్టీకి అత్యంత ప్రజాదరణ వ్యక్తులు, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్నారు. మరి ఈ ముగ్గురులో ఎవరికి అవకాశం ఇస్తారో దానికి కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రెడ్డి రేస్లో ఉన్నారు. అలాగే ఆదిలాబాద్ నుంచి స్వయం బాపురావు సిట్టింగ్ ఎంపీకి మొదటి లిస్టులో అవకాశం అయితే కల్పించలేదు. కానీ రెండో లిస్టులో ఈయనకి అవకాశం ఇస్తారా, లేకపోతే ఈయన స్థానంలో ఇంకెవరిని తీసుకొస్తారా అనే దానికి సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మిగతా 4 స్థానాలకు సంబంధించి మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి ఈ 4 స్థానాల గురించి కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికంటే ముందు 12వ తేదీన అమిత్ షా హైదరాబాద్లో పర్యటన చేయబోతున్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి. హైదరాబాద్లో అయితే ఎల్బీ స్టేడియంలో కూడా భారీ బహిరంగ సభ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఈ లిస్టు సెకండ్ లిస్ట్ అయితే ఉందో మిగతా 8 మంది అభ్యర్థులకు సంబంధించి అమిత్ షా పర్యటన తర్వాత లిస్టు ప్రకటన చేస్తారా, లేకపోతే అమిత్ షా పర్యటనకు ముందే అభ్యర్థుల లిస్టు ప్రకటన చేసి వారితో పాటు కూడా ఇక అమిత్ షా స్టేజ్ పైన అందరితో కలిసి సమావేశం ఉంటుందా, దానికి స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఇది ఆంధ్ర బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీలో మరి ఆంధ్ర వైపు కూడా ఇప్పటికీ టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి వెళ్తున్నాయా, లేకపోతే సింగిల్కి వెళ్తున్నాయా, దానికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉండబోతోంది. ఒకవైపు ముందు ఇచ్చిన ఆఫర్ మేరకు ఏ విధంగా తీసుకుంటారా, తీసుకోవట్లేదా, కలిసి వెళ్తారా లేదా అనే దానికి ఈరోజు సోము వీర్రాజు కావచ్చు, పురంధేశ్వర్ కావచ్చు తమ జాతీయ పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ పార్టీ బీజేపీ పార్టీ గురించి ఒక పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనం చూసుకోవచ్చు. తెలంగాణలో అభ్యర్థుల లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణలో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అదే జోరుతో లోక్సభ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కసరత్తులు అయితే చేస్తుంది. 17 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్రకటన అయిపోయిన తర్వాత వారందరి పేర్లు ఒకేసారి విడుదల చేసే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులైతే వేస్తుంది. మరి ఆంధ్రాలో కూడా అదే విధంగా ముందుకెళ్ళడానికి కూడా కసరత్తులు అయితే చేస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఈ పార్టీల నుంచి ఎవరైతే ఆశావాహులు టికెట్ సాధించకపోయిన వాళ్ళు వారిపైన గ్యాలం వేస్తూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రాలో అయితే ముందడుగులు వేస్తుంది. మరి తెలంగాణ, ఆంధ్ర రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కీ రోల్గా ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇండియా కూటమి కూడా ఇప్పుడు పొత్తులతో కూడా ఏ విధంగా వెళ్ళాలి, ఎవరిని కలుపుకోవాలి, ఏ పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఈరోజు సిఈసి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా స్పష్టత రాబోతోంది. అలాగే తెలంగాణకు కూడా రాబోతుంది. ఇవన్నిటిని కూడా రెండు జాతీయ పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ అయితే పెట్టి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఏ విధంగా ఉండబోతోంది, అటు బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది కాంగ్రెస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందో ప్రజల ముందుకు వెళ్ళిన తర్వాత మరింత అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.